హాయ్ ఫ్రెండ్స్, మహేంద్ర 50 kVA జనరేటర్ ఒకటి ఉంది, చెక్ చేద్దామని చెప్పేసి వచ్చాను నేను. సరే ఎలా ఉందో లోపల కండిషన్ చూసుకుందాము. మనం డోర్ కూడా తీసేద్దాం. ఇది ఏందో అయ్యా రావట్లేదు. ఈ తాళాలు ఎక్కడ పెడతారో ఏంటో ఏం అర్థం కాదు. ఇదైతే రావట్లేదు. అది డోర్ అయితే తాళం వేసి ఉన్నట్టుంది. రేడియేటర్లో వాటర్ అయితే ఉన్నాయా లేవా చూద్దాం. కూలెంట్ వాటర్ కూడా అంతా ఉంది. క్యాప్ అయితే పెట్టేద్దాం. ఇంజన్ ఆయిల్ కూడా ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి. ఆయిల్ అనేది నల్ల అయిందా లేదంటే ఆయిల్ గేజ్కి తక్కువ ఉందా ఏంది, దీనికి కట్ అయ్యింది చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది ఎలా ఉందో చూస్తే నీట్గా ఉంటే ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ అయితే మంచిగా ఉంది, రీసెంట్గా చేంజ్ చేసినట్టుంది, నల్లగా కాలేదు, నీట్గా ఉంది. పెట్టేద్దాము. ఆయిల్ అయితే నేను తీసింది ఇప్పుడు ఆయిల్ గేజ్, అది ఇప్పుడు దాన్ని ఇంజన్ ఆయిల్ గేజ్ అంటారు. టైట్ చేసేస్తున్నా దాన్ని నేను. టైట్ అయితే చేసేసిన, అయిపోయింది. ఇవి వచ్చేసి డీజిల్ ఫిల్టరు. ఈ డీజిల్ పైపు కూడా రీసెంట్గా మార్చినట్టుంది. ఇవన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి డీజిల్ పైపులు. ఇది వచ్చేసి సెల్ఫ్ మోటరు. ఇది వచ్చేసి స్టాప్ సోలనైట్. గుంజితే రావాలి అట్లుంటుంది. ఇది బ్యాటరీ. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది. ఏంటిది? ఇది కాయిల్ స్టాప్ సోలనైడ్, కొత్తది. ఇది ఖరాబ్ అయినట్టుంది. నేనే వేసాను ఇంతమందికి. అవతల సైడ్ అయితే పోదాం ఒకసారి. ఈ డోర్లు ఇలా ఉంటుంది. ఈ అంకమా ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి చేయి పెట్టాలి. ఇట్లా నాలి, ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా కూలెంట్ బాక్స్? ఇది మ్యాక్సిమం మినీ అని ఉంది. మనకి మ్యాక్సిమం ఉండాలి ఎప్పుడైనా, మినీకి పైకే ఉండాలి ఎప్పుడైనా సరే కూలెంట్ అనేది. ఇది వచ్చేసి డైనమో. రన్నింగ్లో బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతుంది దీని ద్వారానే బ్యాటరీ అనేది. ఇది బెల్ట్. ఇది లోపల కనిపిస్తుంది మీకు, అది ఫ్యాను. ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టరు. ఇంజన్ సీరియల్ నెంబరు. ఇది మొత్తం కనెక్షన్ సెన్సార్లు ఇవి. ఇది వచ్చేసి ఆల్టర్నేటరు. మనకు ఇంజన్ అనేది మనకి స్టార్ట్ కాగానే ఈ ఆల్టర్నేటర్ ద్వారా మనకి ఆ స్పీడ్ ద్వారా మనకి పవర్ అనేది వస్తుంది అన్నమాట బయటికి. ఈ ఇంజన్ అనేది రన్ అయితే మనకి వెనక ఉంది కదా ఆల్టర్నేటరు, అక్కడ కనిపిస్తుంది కదా, ఇది రన్ అయినప్పుడు దాంతోపాటు అది కూడా రన్ అవుతుంది అన్నమాట. ఆ రన్నింగ్లో పవర్ జనరేట్ అయ్యి మనకి బయటికి వచ్చేస్తుంది పవర్ అనేది. సరే ఒకసారి అయితే మీకు ఆన్ చేసి చూపిస్తాను.
బంద్ చేద్దాం ఇక జనరేటరు. బంద్ అయిపోయింది జనరేటర్. చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోల కోసం పవర్టెక్ ఎనర్జీ సొల్యూషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. జై శ్రీరామ్.